ఉంటాయి ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మెన్స్కి. ఎంఎస్ఎంఈ అనేది ఒక బ్రహ్మ పదార్థం. చాలామంది మాట్లాడుతుంటారు, ప్రభుత్వాలు మాట్లాడుతుంటాయి ఎంఎస్ఎంఈలో ఇన్ని ఇచ్చాం అన్ని ఇచ్చాం ఏదో పెట్టామని. అసలు ఎంఎస్ఎంఈని అప్రోచ్ అవ్వడం ఎలా, ఎంఎస్ఎంఈ ద్వారా కంపెనీస్ పెట్టడానికి సంబంధించిన అవకాశాలు ఏంటి, వాట్ ఈజ్ ఎంఎస్ఎంఈ? దానికంటే ముందు ఇంకో కొంచెం చెప్పాలంటే అండి, ప్రతి ఒక్కరు ఈరోజు వ్యాపారం చేయాలని అనుకుంటారు. వ్యాపారం చేసే విధానంలో ఏ రకంగా వ్యాపారం చేయొచ్చు అనేది మనకు చిన్నప్పటి నుండి చూసినది ఏంటంటే, ఒకరు బిజినెస్ ఒక చిన్న కొట్టుకు పెట్టుకుంటాడు, ప్రొపరేటర్గా రన్ చేస్తుంటాడు. సో దాన్ని గ్రో చేయాలి అంటే క్యాపిటల్ పెట్టడానికి ఒకరి దగ్గరే స్తోమత ఉండదు కాబట్టి ఇంకొకరిని తీసుకుంటాడు. ఇంకొకరు తీసుకొని బిజినెస్ చేస్తే దాన్ని పార్ట్నర్షిప్ అంటున్నాం. కానీ పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏదైనా తప్పు పోతే అన్లిమిటెడ్ లైబిలిటీ అవుతుంది. ఇప్పుడు మన ఇద్దరము కలిసి పార్ట్నర్షిప్ చేసామనుకోండి, మీరు రిచ్ పర్సన్, మీరేమి బిజినెస్లో డే టు డే ఇన్వాల్వ్ గారు, నేను ఇన్వాల్వ్ అవుతాను. నేను చేసిన తప్పుకు సంథింగ్ గోస్ రాంగ్, బయట బ్యాంకర్స్ కానీ క్రెడిటార్స్ కానీ మీరు రిచ్ కాబట్టి మీ పైన వెళ్ళిపోతారు. అన్లిమిటెడ్ లైబిలిటీ. సో ఆ రిస్క్ ఎక్కువ ఉంది. ఈ పార్ట్నర్షిప్లో కూడా అందుకే చేరేవాళ్ళు ఎటవాళ్ళు చేరుతారంటే దానికి తగినట్టుగానే చేరుతారు. సో బట్ క్యాపిటల్ పెట్టడానికి చాలా అవసరం కాబట్టి పార్ట్నర్షిప్ కూడా ఒక స్టేజ్లో కష్టం అవుతుంది బికాజ్ ఆఫ్ అన్లిమిటెడ్ లైబిలిటీ వల్ల. బ్యాంక్స్ కూడా ఎంకరేజ్ చేయట్లేదు. సో దీని తర్వాత మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వెళ్తుంటాం. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో లిమిటెడ్ లైబిలిటీ ఉంది. ఇట్లా రిచ్ పీపుల్, కామన్ మ్యాన్, కాలేజీ ఉన్న వాళ్ళు ఇద్దరు జాయిన్ అవుతారు, బిజినెస్ చేసుకొని చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంపెనీస్ యాక్ట్ దాన్ని కోఆర్డినేట్ చేస్తుంది. చాలా కంప్లైన్సెస్ ఉన్నాయి, ఆడిట్స్ అని, దాని బోర్డ్ మీటింగ్స్ అని, తర్వాత ఫైలింగ్స్ విత్ ఆర్ఓసి. సో ఈ యూఎస్లో వెరీ పాపులర్ ఇస్ ఎల్ఎల్పి కాన్సెప్ట్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఓకే. సో దట్ ఈస్ ఎ హైబ్రిడ్ బిట్వీన్ పార్ట్నర్షిప్ ఫర్మ్ విచ్ ఇస్ విత్ అన్లిమిటెడ్ లయబిలిటీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ రెండింటి గురించి చెప్పి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రెండింటిని కలుపుతూ ఎల్ఎల్పి వచ్చింది. ఓకే. ఈ లాస్ట్ ఒక 20 years బ్యాక్ వచ్చింది అది. సో ఇప్పుడు వెరీ పాపులర్ అది. దాంట్లో ఏంటంటే నేను ఫస్ట్లో చెప్పిన రిస్క్ ఆఫ్ అన్లిమిటెడ్ లయబిలిటీ లేదు. ఏదైతే సేమ్ కంపెనీలో ఉందో అక్కడే ఉంటుంది. సో అందుకని ఈ ఎల్ఎల్పి వచ్చినప్పుడు చాలామంది టెక్నికల్గా పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు, క్యాపిటల్గా పెట్టిన వాళ్ళు ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తే ఇద్దరికి రిస్క్ తక్కువ అవుతుంది. బ్యాంక్స్ ఆల్సో రికగ్నైజింగ్ దట్. అండ్ దిస్ ఆల్సో మానిటర్డ్ బై ఆర్ఓసి. కంపెనీస్ యాక్ట్లోనే, కంపెనీస్ యాక్ట్ సంబంధించిన ఏజెన్సీసే దీన్ని మానిటర్ చేస్తారు. దో ఇట్ ఇస్ సపరేట్ యాక్ట్, ఎల్ఎల్పి యాక్ట్. ఓకే. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ వన్ థింగ్. నెక్స్ట్ ఇంకా బాగా బిజినెస్ చేయాలి, మీరు అన్నట్టు కుగ్రామం అయిపోయింది ప్రపంచంలో, మనం ఇంకా బయటకెళ్ళాలంటే ఇంకా ఎక్కువ క్యాపిటల్ కావాలి, నెట్వర్కింగ్ కావాలి, ఎంప్లాయీస్ జాయిన్ కావాలంటే సో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి వెళ్తాం. సో ప్రైవేట్లో ఇద్దరు డైరెక్టర్స్, ఇద్దరు షేర్ హోల్డర్తోనే స్టార్ట్ చేయొచ్చు. పబ్లిక్ కంపెనీలో మినిమం 3 డైరెక్టర్లు ఉండాలా, 7 మంది షేర్ హోల్డర్లు ఉండాలా. సో దాంతో పబ్లిక్ ఇష్యూ వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు ఐపీఓలు చూస్తుంటారు, ఎస్ఎంఈ ఐపీఓస్, పబ్లిక్ బిఎస్సి, ఎన్ఎస్ ఐపీఓ వెళ్ళాలంటే కంపల్సరీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉంటేనే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అందుకని ప్రైవేట్ లిమిటెడ్ నుండి కన్వర్ట్ చేసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి వెళ్తే పబ్లిక్ ఇష్యూలో ఫండ్స్ రేజ్ చేయడానికి ఉంది. సో మీరు ఇవన్నీ చూస్తే ప్రొప్రైటరీ టు పార్ట్నర్షిప్ ఫార్మ్ టు ఎల్ఎల్పి టు ప్రైవేట్ టు పబ్లిక్, అన్నిటికీ అడ్వాంటేజ్ డబ్బులు ఎక్కువ మనం సమకూర్చుకోవడానికి అవకాశాలు ఉంటుంది. తర్వాత దీనివల్ల రికగ్నిషన్ ఫ్రమ్ ది బ్యాంకర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రొప్రైటరీకి తక్కువ డబ్బు ఇస్తాడు, ఎల్ఎల్పికి తక్కువ ఇస్తాడు. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే వస్తాయి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తాడు. సో ఆ కాంటెక్స్లో డబ్బు క్యాపిటల్ రైజ్ చేయడానికి ఈ వెహికల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ కాంటెక్స్లో ఏంటంటే చాలామంది బిజినెస్ చేసినప్పుడు ఏం స్టార్ట్ చేయాలా, ఎస్పెషల్లీ స్టార్టప్ కంపెనీస్, టెక్నాలజీ ఉంటుంది, కొత్త కొత్త ఆలోచనలు ఉన్నాయి, కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తారు. సో వాళ్లకు సరిగా అవగాహన లేకపోవడం వల్ల చాలా మిస్గైడ్ చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, నేను ఈరోజు బిజినెస్ చేసి నాకు ఈరోజు ₹1,00,000 వస్తుంది, దీంతోనే సరిపెట్టుకుంటా అని అనుకునేవాడికి ప్రొప్రైటరీ ఇస్ ద బెస్ట్. లేదండి నేను నెక్స్ట్ బిజినెస్ చేసి పబ్లిక్ ఇష్యూకి వెళ్ళి నా డబ్బులు చేసుకోవాలి అన్నప్పుడు యూ షుడ్ గో ఫర్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ మనం ఓన్లీ పబ్లిక్ ఇష్యూ వెళ్ళే ముందే చేసుకుంటాం, ఫస్ట్లోనే చేయక్కర్లే. కొంతమంది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేస్తారు, చాలా కంప్లైన్సెస్ ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దాంట్లో. సో దానివల్ల అడ్వాంటేజ్ లేదు. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా పెట్టుకొని నెక్స్ట్ ఇమీడియట్గా ఇన్వెస్టర్స్ రావచ్చు. ఈరోజు మనం కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు నా దగ్గర ఓన్లీ కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ బేసిస్ పైన పీపుల్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ మనీ. చాలా ఫండ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ హౌసెస్ ఉన్నాయి, ఫారిన్ ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎల్ఎల్పిలో పెట్టారు డబ్బులు. సో కాబట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టడానికి అవకాశం ఉంది. ఆ ఆబ్జెక్టివ్ మనకు మొదట్లోనే తెలిస్తే ఐ అడ్వైస్ ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. లేదంటే ఇద్దరు డాక్టర్స్ కలిసి పెడుతున్నారు, డయాగ్నోస్టిక్ సెంటర్ పెడుతున్నారు, లేదంటే హోటల్స్ పెడుతున్నారు, వీళ్లకు ఎల్ఎల్పి ఈజ్ ఇనఫ్. పెద్దగా ఎక్కువ ఉండదు కాబట్టి ఎల్ఎల్పిలోనే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే లిమిటెడ్ లయబిలిటీ, హోటల్ పెడతాను, సంథింగ్ గోస్ రాంగ్, ఇద్దరికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. 2 3 ఎంతమంది ఉంటే అంతమందికి రెస్పాన్సిబిలిటీ, లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది కాబట్టి పార్ట్నర్షిప్లో కంప్లైన్స్ తక్కువ ఉంటుంది,
ఇన్వెస్టర్స్ కూడా రారు, మనం మాత్రమే చేసుకుంటాం, 3-4 పార్ట్నర్స్ పెట్టుకొని చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే. సో ఈ ఆబ్జెక్టివ్ తెలుసుకొని ఏ వెహికల్ తీసుకోవాలనే చాలా ఇంపార్టెంట్ ఉంది. అది చాలా మందికి తెలియకుండా ఏదో మీరు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పెట్టారు, నేను పబ్లిక్ పెడతాను, దట్ ఈస్ రాంగ్. సో ఎంఎస్ఎంఈలో ఉన్న అవకాశాలు ఏంటి కొత్త జనరేషన్ వాళ్ళకి స్టార్ట్అప్? ఇప్పుడు స్టార్ట్అప్ చేసినప్పుడు అంటే ఈ ఫస్ట్ వెహికల్స్ మనం అర్థం చేసుకోగలిగితే ఏ వెహికల్లో ఉన్నా కూడా ఎంఎస్ఎంఈ అనేది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నారు. ఫస్ట్లో మైక్రో స్మాల్ అనేది ఇప్పుడు ఈ మధ్య క్యాపిటల్ కూడా బాగా పెంచారు. ఇప్పుడు 250 crore వరకు స్మాల్ కంపెనీ అని అంటున్నాం, మీడియం ఎంటర్ప్రైజ్ అని. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు మనం ఈ వెహికల్ ఏదైతే ఫస్ట్ మనం ఒక ప్రొప్రైటరీ కానీ ఎల్ఎల్పి కానీ చేస్తానే మనం ఏం చేస్తాం, ఫస్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేదంటే ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. చిన్న కొట్టుబడి ట్రేడ్ లైసెన్స్ కంపల్సరీ. ఏదో ఒక లైసెన్స్ తీసుకున్న తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఉంటుంది. ఈ బేసిస్ పైన ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ సపరేట్గా ఉంది, ఆ వెబ్సైట్ వెరీ ఆన్లైన్లోనే ఉంటుంది. యూ హ్యావ్ టు గివ్ దట్ ఆధార్ కార్డు, మన కేవైసీ ఇవ్వాలి, తర్వాత మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ టు ప్రూవ్ దట్ యూ ఆర్ డూయింగ్ అ బిజినెస్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఎంఎస్ఎంఈ వస్తుంది. ఎంఎస్సి తీసుకోవడంలో అడ్వాంటేజ్ 2-3 ఇమ్మీడియట్గా ఏంటంటే, మనకు గవర్నమెంట్లో ఏముందంటే ఏ బిజినెస్లో వాడు కొనాలన్నా కూడా ఎంఎస్ఎంఈ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఎంఎస్ఎంఈ వాళ్ళ దగ్గర కొనాలి గవర్నమెంట్. ఓకే. సో ఎంఎస్ఎంఈ వాళ్ళకి అదొక అడ్వాంటేజ్. టెండర్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎంఎస్ఎంఈ వాళ్ళకి, బట్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. సో అది వచ్చిన తర్వాత నెంబర్ 2, విత్ ఇన్ 45 daysలో పేమెంట్ ఇవ్వాలి వాళ్ళకు. ఫస్ట్ 45 days ఉండేది, ఈ మధ్య రెడ్యూస్ చేసి ఈవెన్ 30 days చేశారు. 30 days లోపల మీ పేమెంట్ ఇవ్వకపోతే ఇది నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ టుమారో బిగ్ ఫార్మా కంపెనీకి ఉంటుంది మీ దగ్గర, చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మీ డబ్బు 50 లక్షలు ఇన్వాయిస్ రేస్ చేశారు, 30 రోజుల లోపల ఇవ్వకపోతే 18% ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ప్రైవేట్ కంపెనీ ఎవరైనా కూడా. సో ఎవరి ఎంఎస్ఎంఈ దగ్గర కొన్న వస్తువులకు 30 daysలో పేమెంట్ ఇవ్వకపోతే 18% ఇంట్రెస్ట్ ఇవ్వాలి. దాని కంపల్సరీగా బ్యాలెన్స్ షీట్లో ప్రొవిజన్ పెట్టాలి. చార్ట్ అకౌంటెంట్స్కి రెస్పాన్సిబిలిటీ సర్టిఫై చేసినప్పుడు ఎంఎస్ఎంఈలో బియాండ్ 30 days ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేశారా లేదా. మన దగ్గర అగ్రిమెంట్ లేకపోయినా కూడా లయబిలిటీ ఉంది. మీరు నాతో అగ్రిమెంట్ అవుతారు, మనకి ఇంట్రెస్ట్ లేదంటే నేను 60 days ఇస్తాను అని చెప్తాను, అయినా కూడా లా ఈజ్ ప్రొటెక్టింగ్ ఎంఎస్ఎంఈ పీపుల్. సో ఎంఎస్ఎంఈలో ఆ 30 daysలో పేమెంట్ చేయడం ఇది పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఈ మధ్య ఒక నెగిటివ్ కూడా వస్తుంది. పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నారంటే, నేను కొనదలుచుకోలే ఎంఎస్ఎంఈ దగ్గర, ఎంఎస్ఎంఈ లేని వాళ్ళ దగ్గర కొంటాను, ఎందుకంటే కొంటే ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి అనే మూడ్లే కూడా వెళ్ళిపోతున్నారు. బట్ తప్పదు. ఈరోజు అనార్గనైజ్ సెక్టర్ జిఎస్టీలో వచ్చిన తర్వాత వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్. అందరూ కంపల్సరీగా కంప్లై చేయాల్సిందే, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే, ఎంఎస్ఎంఈతో కొనాల్సిందే. సో లాంగ్ టర్మ్లో ఈ పేమెంట్ డ్యూరేషన్ తగ్గించడం వల్ల రిసీవబుల్స్ ప్రాబ్లం. ఇప్పుడు మీరు కూడా అనలైజ్ చేస్తే ఎంఎస్ఎంఈ బ్యాలెన్స్ షీట్ చూస్తే మోస్ట్ సఫర్ అయ్యేది వాళ్ళు రిసీవబుల్స్ వల్లనే. 120 days 180 days అని డబ్బులు రావడం, బ్యాంకర్ దగ్గర నుండి వర్కింగ్ క్యాపిటల్ చాలా తక్కువ ఉంటుంది, పేమెంట్ ఏమో శాలరీస్కి కానీ రా మెటీరియల్ నాకెవరు క్రెడిట్ ఇవ్వరు. సో ఈ క్రెడిట్ నుంచి వల్ల మొత్తం సఫర్ అయ్యేది ఎంఎస్ఎంఈ బికాజ్ రిసీవబుల్స్. ఈ పాయింట్ గవర్నమెంట్ మనం ఐడెంటిఫై చేసి బాగా రెడ్యూస్ చేసింది, థ్యాంక్స్ టు అవర్ నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్. దాని అడ్వాంటేజ్ ఎంఎస్ఎంఈ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొంత మనకు వ్యాపారం దృఢచింతనం అన్నట్టుగా కొంతవరకు ఎక్స్ప్లాయిటేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ పెద్ద కంపెనీస్ వాళ్ళు కూడా. సో దాంట్లో ట్రాప్ కాకుండా ఎంఎస్ఎంఈకి ఒక అసోసియేషన్ ఉంది, దాన్ని చేసుకొని మీలాంటి ఛానల్స్ మీలాంటి వాళ్ళు దాన్ని అవేర్నెస్ తెస్తే చాలా మటుకు రూరల్ ఏరియాస్లో ఎంఎస్ఎంఈస్ బాగా సర్వైవ్ అయ్యారు.